వందల మంది, కొన్ని వేల మంది వెయిట్ చేస్తారు. అలాంటి పర్సన్ మనతో ఉన్నారు. నన్ అదర్ దెన్ వంశీకృష్ణ గారు. వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్, జడ్పీ సెలబ్రిటీ వంశీకృష్ణ గారు. కమాన్ టు ద జూమ్ సార్. స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్, వెల్కమ్ సార్. వంశీకృష్ణ గారు, వెల్కమ్. ఏంటి సార్, వెల్కమ్ చాలా సార్. వెల్కమ్ సార్. ఆయన స్టార్ అని పెట్టుకున్నాం సార్ మేము. ఆయన పేరు వంశీ సార్. యు హావ్ ఎనీ? సారీ కాల్ వచ్చింది, వాళ్ళతో మాట్లాడి కట్ చేశాను ఇప్పుడే. జస్ట్ ఇంపార్టెంట్ కాల్. వావ్, గ్రేట్. 498. సూపర్ సూపర్ సూపర్. ఇంకొక ఇద్దరు క్లాస్ అయితే భలే ఉంటది మన మీటింగ్. 499, 500. వంశీ సార్, మీరు వాస్తవానికి వినలేరు. ఆ కాల్ అనేది మీకు వాస్తవానికి ఇబ్బంది కలిగించింది. మా కో హోస్టులు మేము కలిసి ఓ రేంజ్ లో ఇన్వైట్ చేస్తే మీరు వేరే కాల్ లో ఉన్నారు. ఓకే, ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కో హోస్టులు అందరూ దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఏదైనా మాట్లాడదలుచుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. మనమంతా ఒక ఫ్యామిలీ, ఎవరిని మనం డిస్టర్బ్ చేయొద్దు. ఇది మనకు కంపెనీ వైజ్ ఒక మీటింగ్ కాబట్టి మనం అందరం, మన అందరి దగ్గర మన నెంబర్ ఉన్నాయి. ఏదైనా మాట్లాడాలనుకున్నా మనం మాట్లాడుకుందాం. బట్ ఏంటంటే కంపెనీని ఈ యొక్క మీటింగ్ ని ఏదైతే ఉందో అలాగే క్రమశిక్షణగా అంటారు కదా, అలా తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ వన్స్ అగైన్. వెల్కమ్, అందరూ వెల్కమ్ చెప్పి మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్. ఆయన స్టార్ వంశీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. సార్, బ్యూటిఫుల్ గా మనం ఈ రోజు జెడ్పే ఆల్రెడీ ఒక ఫస్ట్ పార్ట్ మనందరికీ తెలుసు. చాలా మంది ఇందులో లక్షాధికారులు అయ్యారు, చాలా మంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందారు. అలాంటి మంచి ఆల్రెడీ ప్రూవ్డ్ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటిది ఇప్పుడు మన ముందుకు ఒక కొత్త ప్రొడక్ట్ జెడ్ మనీ అనే ఈ బుక్ గ్లోబల్ పర్చేజ్ ఇన్కమ్ తోటి కొత్తగా మన ముందుకు మరొక ప్రొడక్ట్ తీసుకురావడం జరిగింది. అంటే లైక్ మూవీ పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి, పుష్ప 2, పుష్ప 1, అలాగా మనది కూడా సక్సెస్ఫుల్ గా పార్ట్ 2 ఆల్రెడీ లాంచ్ అవబోతుంది. దాని యొక్క విశేషాలన్నీ కూడా ఈ రోజు ఏ విధంగా మనకి ఇన్కమ్ యొక్క తుఫాన్ రాబోతుంది అని ఈ రోజు మనం ఈ ప్లాన్ లో మనం వినబోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక్క 40 minutes మాక్సిమం చిన్నగా చెప్తే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. కొంచెం అటు ఇటు అయినా మీరు హ్యాపీగా వినే ప్రయత్నం చేయండి. బట్ ప్రతి ఒక్కరు కూడా ఫోకస్డ్ గా దీని మీద కూడా దృష్టి పెట్టుకోండి. PDF పైన కూడా అదే విధంగా ప్రతి ఒక్కరు వినటానికి ట్రై చేయండి. సార్, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ కనపడుతుందా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా స్వాగతం అండి. జెడ్పే విత్ జెడ్ బజార్, జెడ్పే విత్ జెడ్ బజార్. ఈ జెడ్పే లోనే మనకి జెడ్ బజార్ అనే న్యూ ప్రొడక్ట్ మనకి ఆల్రెడీ లాంచ్ చేస్తున్నారు. దాని గురించినటువంటి PDF కూడా మిక్స్ అయి ఉంది. ఇందులో 2 ఇన్కమ్స్ అన్నమాట, డబుల్ బొనాంజా లాగా. ప్రతి ఒక్కటి మనకి కోట్లు కురిపించేటటువంటి ఇన్కమ్ ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ సెషన్ లో మీ యొక్క బ్రెయిన్ ఏదైతే ఉందో వేరే ఆలోచనల మీదకి వెళ్లకుండా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే దృష్టి పెట్టి మీరు వింటే, ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఆ తర్వాత వర్క్ చేసుకుంటూ పోతే ఇందులో మీరు రాబోయే రోజుల్లో మంచి ఇన్కమ్ తీసుకోబోతారండి. ఇందులో మీ అందరికీ తెలుసు, బయట ప్రతి ఒక్కరు కూడా రకరకాల వృత్తులు కావచ్చు, రకరకాల పనులు చేసుకుంటూ వాళ్ళ రోజువారీ ఆదాయం వాళ్ళ యొక్క పని మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ కొంతమంది రోజుకి 300 రూపాయలు అనుకోండి, సపోజ్ నెలకి 9,000 రూపాయలు వాళ్ళ ఇన్కమ్ అవుతుంది. అదే రోజుకి 3,000 రూపాయలు అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ ప్రకారం నెలకి 90,000 రూపాయలు వాళ్ళకి ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ ఇన్కమ్ స్ట్రక్చర్ అనేది మనం పని చేసే పనితో పాటుగా అవతల వ్యక్తి ఇవ్వటం మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ జాబ్ అనుకోండి, సపోజ్ 300 రూపాయలు మన శాలరీ, పర్ డే శాలరీ అయితే అది ఇంక్రిమెంట్ అవ్వాలి అన్నా కానీ ఏది చేయాలన్నా ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ బిజినెస్ అయినా అంతే, ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మన జెడ్పేలో అయితే నెలకి 9,000 సంపాదించుకోవాలా, లేదా నెలకి 90,000 సంపాదించుకోవాలా, నెలకి 9 లక్షలు సంపాదించుకోవాలా, అసలు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వితౌట్ వర్కింగ్ అంటే హ్యాపీగా
ప్యాసివ్ ఇన్కమ్ కూడా తీసుకోవాలా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అది కూడా జెడ్పేలో మీకు సాధ్యం అవుతుంది టీమ్ చేసుకోవడం ద్వారా. మంచి ఇన్కమ్. అయితే మీరు చేయవలసింది ఏం లేదండి ఇక్కడ. ప్రజెంట్ మీరు ఎలాగైతే ఉన్నారో ఈ మీటింగ్ లో ఫిజికల్ గా కావచ్చు, మెంటల్ గా కావచ్చు, పార్టిసిపేషన్ అనేది చాలా శ్రద్ధగా అంతఃకరణ శుద్ధితో ప్రతి ఒక్కటి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు ఒక స్టూడెంట్ టీచర్ దగ్గర లెసన్స్ ఏ విధంగా వింటారో ఆ విధంగా మీరు కానీ వింటే మీ లైఫ్ టర్నింగ్ కి ఇది ఒక లెసన్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. ఒక టీచర్ లాగా నన్ను ఈ సెషన్ కి యాక్సెప్ట్ చేసి మీ ఫిజికల్ గా కావచ్చు, మెంటల్ గా కావచ్చు ఇక్కడే శ్రద్ధ పెట్టి వినండి. జెడ్పే, వెల్కమ్ టు జెడ్పే అండి. అందరికీ జెడ్పేకి స్వాగతం. కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా పునఃస్వాగతం. మనకి జెడ్పే అనేది గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నటువంటి యాప్. ప్లే ప్రొటెక్టెడ్ తోటి 100% లీగల్ గా ఉన్నటువంటి యాప్. జెడ్పే యొక్క స్లోగన్ మీరు చూసినట్లయితే క్యాష్ బ్యాక్ హర్ బార్. క్యాష్ బ్యాక్ హర్ బార్ అంటే ప్రతిసారి కూడా జెడ్పేని యూజ్ చేసుకునే ప్రతిసారి కూడా మీరు క్యాష్ బ్యాక్ రూపంలో సంపాదించుకోవచ్చు. క్యాష్ బ్యాక్ హర్ బార్ ఇక్కడ మనకి. ఇక్కడ జెడ్ బజార్ సొల్యూషన్స్, ఈ జెడ్పే అనే దాన్ని మనకి కల్పన చేసినటువంటి సంస్థ జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ వాళ్ళు మనకి ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ, ఇండియన్ బేస్డ్ అన్నమాట. వీళ్ళు మనకి 100% లీగల్ గా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో రిజిస్టర్ అయినటువంటి సంస్థ ఇది. దీని ద్వారా మనకి నడుపుతున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి దీని ద్వారా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి నీడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే టెర్మినాలజీ ప్రకారం మనకి ఇక్కడ మొబైల్ రీఛార్జెస్ కావచ్చు, మన అవసరాలు నీడ్స్ ప్రతి నెల కూడా డిష్ టీవీ రీఛార్జీలు కావచ్చు, ప్రతి ఒక్కటి అవన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి అందరం కూడా హ్యాపీగా సంపాదించుకునేలాగా డిజైన్ చేసినటువంటి ఒక యాప్. దీన్ని మనకి జెడ్ బజార్ సొల్యూషన్స్ వాళ్ళు ప్రవేశపెట్టారు ఇక్కడ. మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఖర్చులు. గుర్తుపెట్టుకోండి, మనం ప్రతి నెల చేసేటటువంటి ఖర్చుల్లో నుంచి ఆల్మోస్ట్ మనం సంపాదించుకునేలాగా డిజైన్ చేసినటువంటి యాప్ అన్నమాట. వీళ్ళ యొక్క మిషన్ ఒక్కటేనండి. వీళ్ళు ఏదైతే మనకి అందించారో దీని ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇందులో ఉండేటటువంటి మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైనాన్షియల్ గా డెవలప్ అవుతూ వాళ్ళ యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా తీర్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ డెవలప్ అవ్వాలి అనే ఒకే ఒక మిషన్ తోటి లక్ష్యంగా కంపెనీ ముందుకెళ్తూ ఉంది. అంతేకాదండి, వీళ్ళ యొక్క విజన్ చాలా అద్భుతమైనటువంటి విజన్ అండి. ఇందులోకి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు అందించేటటువంటి సర్వీసులు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి సాటిస్ఫై అయ్యే విధంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ హ్యాపీగా దీని ద్వారా మంచి ఇన్కమ్ సంపాదించాలని, ఆపరేషన్ ఎక్సలెన్స్ గా ఉండేలాగా దీన్ని తీర్చిదిద్దే విధంగా, దానితో పాటు మనలో కూడా ఒక క్వాలిటీ, ప్రతి ఒక్కరిలోనూ లీడర్షిప్ డెవలప్మెంట్ చేసే విధంగా కంపెనీ మంచి విజన్ తో ముందుకెళ్తుంది. ఏ కంపెనీ అయినా సరే మనం చూడవలసింది ఏంటంటే లీగల్ డాక్యుమెంట్స్. ఇది కరెక్ట్ గా లీగల్ గా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం నడుస్తుందా లేదా, లీగల్ గా ఉంటుందా లేదా, ప్రతి ఒక్కటి మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. ఎంసీఏ రిజిస్ట్రేషన్ కావచ్చు, కంపెనీ పేరుతోటి ఉన్నటువంటి పాన్ కార్డ్ కావచ్చు, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సర్టిఫికెట్ కావచ్చు, ఒకటేంటి డైరెక్ట్ సెల్లింగ్ కి కావలసినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా లీగల్ గా మనకి ఇక్కడ అందించడం జరిగింది. మీరు ట్రాన్స్పరెన్సీగా యాప్ లో కూడా చూసుకోవచ్చు. సరే, లీగల్టీ పరంగా ఓకే. మనం ఇందులో హ్యాపీగా సంపాదించుకోవటం కోసం మనం దీనిలో జాయిన్ అవ్వాలంటే మనకి 16 రకాలైనటువంటి బెనిఫిట్స్ మనకి ఇక్కడ చూపిస్తున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు. రిజిస్ట్రేషన్ ఫ్రీ, నో అడ్మిన్ ఛార్జ్, నో హిడెన్ ఛార్జ్. ఎలాంటి అడ్మిన్ ఛార్జ్ ఉండదు, ఎలాంటి హిడెన్ ఛార్జ్ మనకు తెలియకుండా అంతర్గతంగా ఛార్జెస్ కట్ చేయడం లాంటివి ఉండవు. అన్లిమిటెడ్ రిఫరల్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. మనం కంపెనీ బాగుంది అన్నప్పుడు చూడండి, మనం సింపుల్ గా ఎగ్జాంపుల్ గా ఒక టీవీ పర్చేజ్ చేస్తేనే ఆ కంపెనీ టీవీ మనం వాడేది బాగుంటే 10 మందికి చెప్తాం. అలాగే ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళందరికీ చెప్పి దీనిలో రిఫర్ చేయటం ద్వారా ఎంత మందిని కావాలంటే అంత మందిని రిఫర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. చాలా రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ఇందులో సంపాదించుకోవడానికి. ఒక రీఛార్జే కాదు, డిటిహెచ్ రీఛార్జ్ అని ఇలాగ రకరకాలైనటువంటి మార్గాలు ఇక్కడ ఉన్నాయి. మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ అంటే అదే. యాటూట్ బంధన్ ఫండ్, చంద్రన్న పెళ్లి కానుక, ఈ టైపు
రకరకాలుగా అటూట్ బంధన్ ఫండ్ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ బ్రాంజ్ లెవెల్. బ్రాంజ్ లెవెల్ అంటే కంపెనీలో ఒక స్థాయిలో ఒక ర్యాంకులు ఉంటాయి ఇక్కడ. ఆ ర్యాంకుల్లో ఫస్ట్ లెవెల్ ర్యాంక్ వచ్చేసరికి బ్రాంజ్ ర్యాంక్. ఈ బ్రాంజ్ ర్యాంక్ అయిన దగ్గర నుంచి కూడా కంపెనీలో జరిగేటటువంటి డైలీ బిజినెస్ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో దానిలో నుంచి మనకి రాయల్టీ వస్తుంది. అన్లిమిటెడ్ పాసివ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. చెప్పాను కదా, మనం నిద్రపోతున్నా, లెగిసినా, వాకింగ్ చేస్తున్నా, ఏది చేస్తున్నా సరే మనకి ఇక్కడ ఇన్కమ్ సంపాదించే విధంగా పాసివ్ ఇన్కమ్ కూడా ఇక్కడ మనకి రావటం జరుగుతుంది. దానితో పాటు మనం ఎంజాయ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రతి సంవత్సరం ఒక టూర్ లభ్యమవుతుంది మనకి. 100% లీగల్ గా గవర్నమెంట్ గైడ్ లైన్ ఫాలో చేస్తున్నటువంటి కంపెనీ. ఇక్కడ నో రిస్క్ అండి, ఎలాంటి రిస్క్ లేదు. నో లయబిలిటీ. మనం ఎవరికి కూడా బాధ్యతగా ఫీల్ అవ్వాల్సినటువంటి పని లేదు. బాధ్యతగా మీన్స్ డౌన్ టైం ని జాయిన్ చేసే ఇన్కమ్ రాకుండా దానిలాగా మనం గ్యారంటీలు వారంటీలు లేకుండా కూడా మనం హ్యాపీగా ఇందులో ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. నో లయబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాల్సినటువంటి పని లేదు ఇక్కడ. హ్యాపీ ఇన్కమ్ ఉంది కాబట్టి. నో లెగ్ మెయింటైన్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్. ఎలాంటి కండిషన్స్ లేవు. లెఫ్ట్ రైట్ మ్యాచ్ అవ్వాలి, లేదా ఇన్ని లెగ్గుల్లో ఉండాలి, లేకపోతే డైలీ ఇంతే ఇన్కమ్ మీరు సంపాదించుకోవడానికి అవుతుంది. ఇలాంటివి ఏమీ లేనటువంటి బిజినెస్ అన్నమాట ఇది. ఇంకొక అద్భుతమైనటువంటి ఫెసిలిటీ ఏంటంటే నామినేషన్ ఫెసిలిటీ. మనం ఏదైతే మనకి ఇక్కడ మన బిజినెస్ ని మన తరువాత మన ఫ్యామిలీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ కంపెనీ కల్పించింది. 100% సెక్యూర్ గా ఉంటుంది. 100% ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అంటే అద్దంలో మన ముఖం చూసుకుంటే ఎంత క్లియర్ గా కనపడుతుందో, యాప్ లో ప్రతి ఒక్క ఆప్షన్ కూడా ప్రతి ఒక్కటి క్లియర్ గా ఎలాంటి దాపరికం లేకుండా కనపడుతూ ఉంటుంది. అంత మంచిగా ఉంటుంది అనమాట. ఈ బిజినెస్ ని మనం చాలా ఈజీగా స్టార్ట్ చేసే విధంగా చాలా సింప్లిఫై గా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. 24/7 కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఇప్పటి వరకు ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ లో సక్సెస్ అవ్వలేకపోయాం, మా లైఫ్ ఇంతేనా ఇక అని అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ ఎప్పుడైతే జట్పేలోకి ఎంట్రీ ఇస్తారో ఆ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ లో సంపాదనలో కావచ్చు, మార్కెటింగ్ లో ఒక రారాజుగా మీరే ఉంటారన్నమాట. దానితో పాటుగా జట్పేలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఉంటాయండి. సాధారణంగా ప్రతి ఒక్కరి డ్రీమ్ టైం ఫ్రీడమ్ కావాలి, అంటే మనం ఎంజాయ్ చేయాలంటే టైం కావాలి. లగ్జరీ కార్ ఉంటే బాగుండు, ఫ్యామిలీ తోటి షికార్ చేయాలి. లగ్జరీ హౌస్, ఒక మంచి హౌస్ కట్టుకొని అన్ని వస్తువులతోటి బాగా లగ్జరీగా జీవించాలి సంఘంలో. అదే విధంగా వరల్డ్ ట్రిప్, ఫ్యామిలీ తోటి ప్రపంచ దేశాలు తిరగాలి, లేదా మనమే ప్రపంచ ట్రిప్స్ అన్ని వేస్తూ హ్యాపీగా దేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి కలేనండి. కానీ కలలే కాదు, ఇక్కడ మన జట్పేలో ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. ప్రతి ఒక్కరి కళ కూడా జట్పే ద్వారా నెరవేరుతుంది. మీ డ్రీమ్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. ఇక్కడ మీరు మీ డ్రీమ్స్ నెరవేర్చుకోవడం కోసం వీళ్ళ యొక్క ప్లాట్ఫామ్స్ మనకి జట్ బజార్ సొల్యూషన్స్ వాళ్ళు 3 ప్లాట్ఫామ్స్ మన ముందుకు తీసుకొచ్చారు. జట్ పే, జట్ ప్రో క్లాసెస్, జట్ బజార్. జట్ పే వచ్చేసరికి మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు వరకు చూస్తున్నటువంటిదే. జట్ ప్రో క్లాసెస్ అంటే మనకి ఆన్లైన్ క్లాసులు అండి. కరోనా టైం నుంచి మీ అందరూ కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆన్లైన్ క్లాసులకు అలవాటు పడిపోయారు అందరూ కూడా. ఇలా ఆన్లైన్ క్లాసులు మనకి ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు జట్ ప్రో క్లాసెస్ కి బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసరికి మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ గారు. ఇక నెక్స్ట్ జట్ బజార్ అనే ప్రోడక్ట్. ఈ జట్ బజార్ లోనే మనకి ఇప్పుడు వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ అన్ని రాబోతున్నాయి. దాంతో పాటుగా షాపింగ్ కూడా ఉంది. ఇక జట్ పేలో వీళ్ళ యొక్క సర్వీసెస్, అంటే ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే సర్వీసెస్ మనకి కంపెనీ అందించేటటువంటి సర్వీసెస్, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్ట్ ట్యాగ్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పైపుడ్ గ్యాస్ బిల్, వాటర్ బిల్, లోన్ అండ్ ఈఎంఐ. ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు పెట్టేటటువంటి ఖర్చులే. కానీ అదే ఖర్చుల్లో నుంచి మనం సంపాదించుకునేటటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశం కంపెనీ కల్పించింది ఇక్కడ. దానితో పాటు మనకి ఆన్లైన్ షాపింగ్ చేసుకోవటం కోసం జట్ బజార్ అనేటటువంటి అద్భుతమైనటువంటి ఫెసిలిటీ, షాపింగ్ ఫెసిలిటీ కూడా కల్పించింది. ఈ జట్ బజార్ లో మనకి బెస్ట్ సెల్లర్స్ ఉంటారండి, నమ్మకమైనటువంటి ట్రస్టెడ్ సెల్లర్స్ ఉంటారు. వాళ్ళ నుంచి మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. దానితో పాటు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ గా ఉంటుంది. రిఫండ్ పాలసీ కూడా ఉంటుంది. ఇందులో మనకి షాపింగ్ లో క్వాలిటీ ప్రొడక్ట్స్ వచ్చేసరికి
ఇంట్లో మగవాళ్ళకి కావచ్చు, ఆడవాళ్ళకి కావచ్చు, పిల్లలకి కావచ్చు, మన ఇంట్లో వాడుకునే వస్తువులు కావచ్చు, ప్రతి ఒక్కటి ఒక్కటేంటి ఏది అవసరమో మనిషికి అవన్నీ కూడా మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇక్కడ జెడ్ బజార్ లో ఉంటాయి. జెడ్ పే అనే యాప్ మనకి గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ప్లే స్టోర్ లో మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాదాపు 4 రేటింగ్ తోటి మన యాప్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నటువంటి యాప్ సింపుల్ గా మీరు ప్లే స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి సింపుల్ గా మీరు మీ మెయిల్ ఐడి తోటి, ఫోన్ నెంబర్ తోటి ఆ విధంగా రిజిస్టర్ చేసుకుంటారు. మీకు లాగిన్ డీటెయిల్స్ అన్ని కూడా క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే లాగిన్ అవుతారో లాగిన్ అవటం తోటే మీ ముందుకి ఇక్కడ సైన్ అప్ బోనస్ రూ. 599 మీకు కనబడుతుంది. సైన్ అప్ బోనస్ రూ. 599. అలా రిజిస్టర్ అవుతామో లేదో మీకు బోనస్ రూపంలో 599 మీ వ్యాలెట్ లో కనపడతాయి అన్నమాట. బోనస్ వ్యాలెట్. ఆ బోనస్ వ్యాలెట్ అనేది మీరు యాప్ యూజ్ చేసుకునే ప్రతిసారి అంటే రీఛార్జ్లు చేసుకున్నా లేదు యాక్టివేషన్స్ చేసినా మీ యాప్ లో నుంచి ఏది చేసినా ₹1 చొప్పున బోనస్ లో నుంచి మీరు క్యాష్ అవుట్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫ్రీ యూజర్స్ కూడా సంపాదించుకునే విధంగా కంపెనీ డిజైన్ చేసింది. చాలా మంది అయ్యో మేము సంపాదించుకోలేము డబ్బులు అంటే ప్యాకేజ్ అంటే రిజిస్ట్రేషన్ మెంబర్షిప్ తీసుకోవాలి అంటే లైఫ్ టైమ్ లో ఒకసారి మనం మెంబర్షిప్ తీసుకోవాలి. దానికి కూడా బాధపడేటటువంటి వాళ్ళు సింపుల్ గా సంపాదించుకోవడానికి కూడా కంపెనీ ఒక మార్గం అయితే చూపించింది. అదే ఫ్రీ యూజర్ సర్వీసెస్. అంటే వీళ్ళు అందించేటటువంటి సర్వీసుల్ని ఫ్రీగా మనం యూజ్ చేసుకున్నా సరే లిటిల్ బిట్ అమౌంట్ అంటే చాలా తక్కువ అమౌంట్ మనం సంపాదించుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరికి నిరాశ లేకుండా కంపెనీ చేసింది ఇక్కడ. చూసుకోవచ్చు సెల్ఫ్ గా ఫ్రీ యూజర్ మొబైల్ రీఛార్జ్ చేసిన, డిటిహెచ్ రీఛార్జ్ చేసిన, ఫాస్ట్ ట్యాగ్, గ్యాస్ బిల్, వాటర్ బిల్, ఇన్సూరెన్స్ ఏది చేసినా సరే ₹2 క్యాష్ బ్యాక్ వస్తుందండి. సపోజ్ ఒక ₹500 మొబైల్ రీఛార్జ్ చేస్తే ₹2 క్యాష్ బ్యాక్ వస్తుంది. చాలా సింపుల్. ఇక దానితో పాటుగా టీమ్ చేసుకోవటం ద్వారా 20 లెవెల్స్ మీద కంపెనీ మనకి కమిషన్ అందిస్తుందండి. మీరే కాదు మీతో పాటు జాయిన్ చేసినటువంటి వాళ్ళు కూడా సర్వీసులు ఉపయోగించుకోవటం ద్వారా వాళ్ళ నుంచి కూడా మీకు కమిషన్ వస్తుంది 20 లెవెల్స్. ఇక్కడ మొబైల్ రీఛార్జ్ మీ టీం యూజ్ చేసుకుంటే 1.5% కమిషన్ వస్తుంది. డిటిహెచ్ రీఛార్జ్ టీం ద్వారా 1.5%, ఫాస్ట్ ట్యాగ్ 1%, గ్యాస్ బిల్ 1%, వాటర్ బిల్ 1%, ఇన్సూరెన్స్ ₹3, లోన్ అండ్ ఈఎంఐ ₹3. ఈ రకంగా మనకి రావటం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు టీం చేసుకుంటారో అప్పుడు మంచి టీం ఇన్కమ్ కూడా మీకు రావటం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇది బిజినెస్ యాప్ కాదండి, యూజర్ ఫ్రెండ్లీ యాప్. బట్ పర్సనల్ యాప్ అన్నమాట. ప్రతి ఒక్క ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా డిజైన్ చేసినటువంటి యాప్. అంటే ఇక్కడ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ఇంట్లో మినిమం వచ్చేసరికి 5 రీఛార్జెస్ కన్నా ఎక్కువ ఉండవు. 5 రీఛార్జెస్. కంపెనీ 5 మొబైల్ రీఛార్జ్ ఇస్తుంది, 2 డిష్ టీవీ రీఛార్జ్లు ఇస్తుంది మనకి ప్రతి ఒక్కరికి కూడా. అది కూడా మీకు ₹3,500 పర్ మంత్ అన్నమాట. హ్యాపీగా ₹2,500 7 రీఛార్జెస్ ఇస్తుంది. ఇక తర్వాత ర్యాంక్ ను బట్టి ర్యాంక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 రీఛార్జెస్ ఉంటాయి. అంటే 8 మొబైల్ రీఛార్జ్, 2 డిష్ టీవీ రీఛార్జెస్ ఉంటాయి. దానితో పాటు 3,500 పర్ మంత్ లిమిట్ ఉంటుందన్నమాట. మీరు 20 లెవెల్స్ ఇన్కమ్ పొందాలి అంటే మీరు ఫస్ట్ నెల మాత్రం ఎలాంటి కండిషన్ లేదు. ఆ తర్వాత నెలలో మీ యాక్టివ్ రిఫరల్స్ ని బేస్ చేసుకొని మీ యొక్క లెవెల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, టీమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ బీయింగ్ సక్సెస్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ మెంబర్స్ కే కంపెనీ అంత చేస్తే సబ్స్క్రిప్షన్ తీసుకుని లైఫ్ లో ఒకే ఒకసారి మనం సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ తీసుకుంటే దాని ద్వారా మనకి బోలెడంత ఇన్కమ్ కంపెనీ ఇవ్వబోతూ ఉంది. అది తెలుసుకోవాలంటే మీరు శ్రద్ధగా వినాలి. ఇక్కడ కంపెనీ 2 ప్యాకేజీలు ఏర్పాటు చేసింది. మొట్టమొదటిది ప్రైమ్ ప్యాకేజ్ 599, రెండవది సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ 1199. ఈ ప్రైమ్ ప్యాకేజ్ 599 ఎప్పుడైతే మనం లైఫ్ లో ఒక్కసారి ఈ ప్యాకేజ్ తీసుకుంటామో మనకి ఈ బుక్ అనేది ఎలిజిబుల్ అవుతాం మనం. దాంతో పాటు 16 రకాలైనటువంటి ఇన్కమ్ సంపాదించుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. అదే విధంగా మరొక ప్యాకేజ్ వచ్చేసరికి సూపర్ ప్రైమ్ ప్యాకేజ్
రూ. 1199. దీనికి ఈ బుక్ బండిల్ తో పాటుగా అంటే ఈ బుక్ బండిల్ కి ఒక మార్గం అన్నమాట. ఈ 2 ప్యాకేజీలు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఈ 2 ప్యాకేజీలు కూడా 16 రకాలైనటువంటి ఇన్కమ్ సంపాదించుకోవటానికి మార్గం. అందులోనే ఈ బుక్ ఉంది. ఈ బుక్ బండిల్ కూడా మనం సంపాదించుకోవాలి. అది ఎలాగనేది నేను క్లియర్ గా చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం ఎప్పుడైతే 599 లేదా 1199 ఏదో ఒక ప్యాకేజ్ తీసుకొని సబ్స్క్రిప్షన్ గా మనం ఒక మెంబర్ అవుతామో మనకి 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ అన్లాక్ అవుతాయండి. వాటిని అన్లాక్ అవుతాయి. దాన్ని మనం సంపాదించుకునే మార్గం ఓపెన్ అయిపోతుంది. దానిలో మొట్టమొదటిది సైన్ అప్ బోనస్ మనకు వస్తుంది కదా 599. అది మనం ₹1 చొప్పున క్యాష్ అవటానికి ఇది ఒక ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 7%. తర్వాత టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 1.5%. డైరెక్ట్ రిఫరల్ కమిషన్, టీమ్ లెవెల్ కమిషన్, షాపింగ్ కమిషన్, కూపన్ క్యాష్ బ్యాక్, డైలీ రాయల్టీ ఇన్కమ్, ఫ్రాంచైజ్ కమిషన్, రివార్డ్ ఫండ్ అండ్ టూర్, జెడ్ మనీ ఈ బుక్ ఇన్కమ్ అన్నమాట. ఇది జెడ్ మనీ. నేను చెప్పాను కదా, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ బుక్ ఇన్కమ్ కూడా మనం సంపాదించుకోవచ్చు. జెడ్ మనీ ఇన్కమ్ ఇక్కడ మనకి రాబోతుంది. దానితో పాటు టీమ్ సపోర్ట్ బోనస్, మొబైల్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. ఈ రకంగా మనం ఒక్క సబ్స్క్రిప్షన్ తోటి 16 రకాల ఇన్కమ్స్ మనం తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైనటువంటి అవకాశం మనకు కల్పించిందో. ఇక్కడ ఏదో ఒక ప్యాకేజ్ తీసుకోవడం ద్వారా ప్రైమ్ యూజర్ మనం దాని ద్వారా మనం సర్వీసులు యూజ్ చేసుకుంటూ వచ్చేటటువంటి కమిషన్స్ ఏంటి అని చూద్దాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించండి. మొబైల్ రీఛార్జ్ ద్వారా సెల్ఫ్ గా మొబైల్ రీఛార్జ్ మన ఐడి నుంచి చేసుకోవడం ద్వారా 7% వస్తుంది. దానితో పాటుగా సైన్ అప్ బోనస్ లో నుంచి ₹1 కూడా మనకి రిటర్న్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ₹500 రీఛార్జ్ చేసుకుంటే ₹35 7% అంటే ₹35 ప్లస్ సైన్ అప్ బోనస్ లో నుంచి ₹1 అంటే 35 ప్లస్ 1 ₹36 మీకు కమిషన్ వస్తుంది. ఇక్కడ సైన్ అప్ బోనస్ ₹1 అనేది కామన్ అండి, గుర్తుపెట్టుకోండి. కామన్ గా వస్తూనే ఉంటుంది మనం ప్రతిసారి ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి కూడా. ఇక డిటిహెచ్ రీఛార్జ్ కి 7%, బీబీపీఎస్ కి 0.3% ప్లస్ ₹1, గ్యాస్ బిల్ 0.3% ప్లస్ ₹1, వాటర్ బిల్ 0.3% ప్లస్ ₹1, ఇన్సూరెన్స్ ₹10 వస్తుంది. దానితో పాటు ₹1 సైన్ అప్ బోనస్ లో నుంచి. ఇక లోనర్ ఈఎంఐ కూడా ₹10 ప్లస్ ₹1 రావటం జరుగుతుంది. అంతేకాదు మనం టీం చేయడం ద్వారా మన టీం వాళ్ళు ఈ సర్వీసులు యూజ్ చేసుకున్నా గానీ మనకి అద్భుతమైనటువంటి కమిషన్ ఉంది. టీమ్ లెవెల్ ఇన్కమ్ అంటే టీమ్ లెవెల్ కమిషన్ ఎంత వస్తుందంటే మొబైల్ రీఛార్జ్ కి 1.5%, డిటిహెచ్ రీఛార్జ్ 1.5%, బీబీపీఎస్ఆర్ ఫాస్టాగ్ 0.7%, గ్యాస్ బిల్ 0.7%, వాటర్ బిల్ 0.7%, ఇన్సూరెన్స్ ₹22, లోనర్ ఈఎంఐ ₹22 రావడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ రీఛార్జెస్ అయితే ప్రైమ్ యూజర్స్ కావచ్చు, సూపర్ ప్రైమ్ యూజర్స్ కావచ్చు, యూజర్స్ కి మంత్లీ 7 రీఛార్జెస్ ఉంటాయి. డిటిహెచ్ 5 మొబైల్ రీఛార్జ్ 5, డిటిహెచ్ 2. ఇది ఫ్యామిలీ పర్పస్ యూజ్ చేసుకునే యాప్, గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తున్నా, రీటైలర్స్ కోసం కాదు. దాని తర్వాత మీరు లెవెల్ ఇన్కమ్ పొందాలంటే యాక్టివ్ రెఫరల్స్ బేస్ చేసుకుని మీ యొక్క లెవెల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ నెల రోజులు మాత్రం మీరు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ నెల రోజులు మాత్రం ఎలాంటి కండిషన్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మరొక అద్భుతమైనటువంటి ఇన్కమ్, మీరు ఎంత కావాలంటే అంత సంపాదించుకునేటటువంటి ఇన్కమ్, రిఫరల్ ఇన్కమ్. సపోజ్ మీరు జాయిన్ అయ్యి ప్రైమ్ ప్యాకేజ్ కావచ్చు, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ కావచ్చు, మీరు ఒక మెంబర్షిప్ తీసుకుని మెంబర్ అయ్యారు. ఆ తర్వాత కంపెనీలో మీరు రిఫర్ చేసేటటువంటి వ్యక్తుల నుంచి మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సపోజ్ మీరు రిఫర్ చేసినటువంటి వ్యక్తి ₹599 తోటి అంటే ప్రైమ్ ప్యాకేజ్ తోటి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ₹200 మీకు రెఫరల్ ఇన్కమ్ కింద రావడం జరుగుతుంది. అంటే సపోజ్ మీరు ఒక 10 మందిని జాయిన్ చేసినటువంటి 10 మంది కూడా ఈ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటే మీకు ₹2000 మీ ఇన్కమ్ అవుతుంది. అలాగా అన్లిమిటెడ్ గా రిఫరల్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ గా సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు జాయిన్ చేసేటటువంటి వ్యక్తి ₹1199 తోటి ప్యాకేజ్ తీసుకుంటే అంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ₹500 ఈచ్ పర్సన్ నుంచి వస్తాయి.
అయితే దీనికి మీరు చేయవలసింది, మీరు కూడా సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ లో ఉంటే మీ రిఫరల్ మెంబర్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మీరు బెనిఫిట్ పొందుతారు. లేదు అంటే మీరు ప్రైమ్ ప్యాకేజ్ బెనిఫిట్ మాత్రమే పొందుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్యాకేజ్ ఏది బెస్ట్ అంటే సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ ఇస్ ద బెస్ట్ అని నా ఉద్దేశం. ఇక నెక్స్ట్ మీరు అనుకోవచ్చు, సార్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటే ఏంటి, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటే ఏంటి, రీఛార్జ్ కమిషన్ కావచ్చు, సర్వీస్ కమిషన్ కావచ్చు, సేమ్ ఉంది కదా. బట్ ఇక్కడ సంపాదించుకున్నంత ఇన్కమ్ మీకు టీం ద్వారా వస్తుందండి. ఆ టీం ద్వారా ప్యాకేజీని బట్టి డిఫరెన్స్ లెవెల్ ఇన్కమ్ ఉంది. ఇక్కడ మీరు ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ చూద్దాం ఫస్ట్. అంటే 599 తోటి మీ టీం ఏర్పడుతూ ఉంటే మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఎంత అనేది చూద్దాం. ఫస్ట్ లెవెల్ నుంచి 200 రూపాయలు వస్తాయండి ఈచ్ పర్సన్ నుంచి. సెకండ్ లెవెల్ నుంచి 40 రూపీస్, థర్డ్ లెవెల్ నుంచి 20 రూపీస్, ఫోర్త్ లెవెల్ నుంచి 10 రూపీస్, ఇక ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు చూసుకుంటే 20వ లెవెల్ దాకా 5వ లెవెల్ నుంచి 5 రూపాయల చొప్పున ప్రతి ఒక్క మెంబర్ నుంచి మీకు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు 15 మందిని చేసుకోలేకపోయారు, సింపుల్ గా 5 మ్యాట్రిక్స్ లో టీం వెళ్తుంది అనుకోండి మీ అండర్ లో. ఫస్ట్ లెవెల్ నుంచి 1000, సెకండ్ లెవెల్ నుంచి 1000, ఆ రకంగా చూసుకుంటూ పోతే సింపుల్ గా 10వ లెవెల్ దాకా మీరు చూసుకుంటే 599 లో ప్యాకేజ్ తోటి 4,88,28,125 రూపాయలు మీ లెవెల్ ఇన్కమే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి మన ఛానల్లో వీడియో కూడా చేయడం జరిగింది. ఓన్లీ 6 లెవెల్స్ మీద 599 లో 15 మ్యాట్రిక్స్ లో ఎన్ని కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత నెల రోజులు మాత్రం ఎలాంటి కండిషన్ లేకుండా 20 లెవెల్స్ టీమ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మీ యాక్టివ్ రిఫరల్స్ బేస్ చేసుకొని మీ యొక్క లెవెల్ ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక నెక్స్ట్ 1199 రూపాయలతోటి మీ అండర్ లో టీం ఏర్పడుతూ ఉందనుకోండి. దాని ద్వారా లెవెల్ ఇన్కమ్ ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఇక్కడ ఫస్ట్ లెవెల్ నుంచి 500 రూపాయలు వస్తుంది, సెకండ్ లెవెల్ నుంచి 100 రూపాయలు, మూడో లెవెల్ నుంచి 50 రూపాయలు, 4వ లెవెల్ నుంచి 25 రూపాయలు, 5వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 10 రూపాయల చొప్పున మీకు ఇన్కమ్ వస్తుంది. సింపుల్ గా 5 మ్యాట్రిక్స్ లో 10వ లెవెల్ వరకు చూసుకున్నా 9,76,56,250 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఇందాక 599 లో వచ్చేసరికి 4,88,00,000 10వ లెవెల్, 10 లెవెల్ వరకు. ఇక్కడ 9,76,00,000. అర్థమైంది కదా ప్యాకేజ్ కి డిఫరెన్స్ ఏంటి అనేది. కాబట్టి సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటే అద్భుతమైనటువంటి లెవెల్ ఇన్కమ్ ఉంది. మనం టీం చేసుకోవడం ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని చెప్పాం కంపెనీ ద్వారా. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అంటే రాయల్టీ ఇన్కమ్ అండి. హ్యాపీగా మీరు ఒక ర్యాంక్ కి వెళ్ళిన తర్వాత మీకు వచ్చేటటువంటి కంపెనీలో జరిగేటటువంటి బిజినెస్ నుంచి మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఇది. ఇందులో 7 రకాలైనటువంటి ర్యాంకులు ఉన్నాయి. మొట్టమొదటి ర్యాంక్ వచ్చేసరికి బ్రాంజ్ ర్యాంక్. దీనికోసం క్రైటీరియా ఏమి లేదు, చాలా సింపుల్. 15 మందిని మీకు తెలిసిన వాళ్ళని జాయిన్ చేసుకుంటే మీకు కంపెనీలో జరిగేటటువంటి బిజినెస్ లో నుంచి 2% రాయల్టీ ప్రతి రోజు కూడా వస్తుందండి. ఆ రోజు అని లేదు, ఈ రోజు అని లేదు, ప్రతి రోజు వస్తుంది. శని, ఆదివారాలు, హాలిడేస్ ఏటితో సంబంధం లేదు, ప్రతిరోజు ఇన్కమ్ వస్తుంది. కాకపోతే 4 నెలల పాటు ఇక్కడ చూసుకోవచ్చు, టైం పీరియడ్ 4 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేకుండా మీరు తీసుకుంటారు. ఆ తర్వాత మీ డైలీ ఇన్కమ్ 40 రూపాయలు అయితే మీకు ఈ ఇన్కమ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం బ్రాంజ్ ర్యాంక్ అయిన తర్వాత 4 నెలల వరకు ఎలాంటి కండిషన్ లేదు. 4 నెలల తర్వాత రోజుకి 40 రూపాయలు మనం సంపాదించుకోలేమా? సంపాదించుకోలేకపోతే మనం జడ్పేలో ఇంత కష్టపడి వేస్ట్ కదా. కాబట్టి ప్రతి ఒక్కరు 40 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతే వేస్ట్ ఇక్కడ. కాబట్టి మనకి చాలా అద్భుతంగా కంపెనీలో ప్రతిరోజు ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఇక సిల్వర్ రాయల్టీ మీరు తీసుకోవాలి అంటే 4 బ్రాంజ్ డైరెక్ట్లు మీరు డైరెక్ట్ గా కంప్లీట్ చేసుకోవాలి, ర్యాంకులు కంప్లీట్ చేసుకోవాలి. దానితో పాటుగా +30 టీం దానికి రాయల్టీ 1.5% రాయల్టీ ఇస్తుంది. ఎప్పుడైతే మీరు సిల్వర్ ర్యాంక్ అయ్యారో అక్కడి నుంచి ఒక 6 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేకుండా ప్రతిరోజు రాయల్టీ తీసుకుంటారు. ఆ తర్వాత మీ డైలీ ఇన్కమ్ 6 నెలల తర్వాత ప్రతిరోజు మీరు 150 రూపాయలు సంపాదించుకోగలిగితే కంపెనీలో మీకు ప్రతిరోజు రాయల్టీ వస్తూనే ఉంటుంది. ఇక్కడ మీరు ఆలోచించండి, సిల్వర్ ర్యాంక్ అంటే ఇంత పెద్ద టీంలో మీకు హ్యాపీగా 150 రూపాయలు పర్ డే సంపాదించుకోలేమా మనం?
ఎక్కడ మాట అండి ఇది 150 అంటే జుజుపి లాగా వెళ్ళిపోతుంది అన్నమాట. నెక్స్ట్ గోల్డ్ ర్యాంక్. నలుగురు సిల్వర్లు మీ డైరెక్ట్ గా ర్యాంక్ కంప్లీట్ చేసి ఉండాలి. దానితో పాటు 150 టీమ్. దానికి 1.75% కమిషన్ డైలీ రాయల్టీ వస్తుంది. 8 నెలల పాటు మీకు ఎలాంటి కండిషన్ లేకుండా హ్యాపీగా వస్తుంది. 8 నెలల తర్వాత పర్ డే మీ ఇన్కమ్ 500 రూపాయలు అవుతుంది. కంపల్సరీ మీరు సంపాదించుకోగలుగుతారు కూడా. లేకుండా మనం గోల్డ్ స్టేజ్ లో ఉండం కదా. ఇక్కడ 500 రూపాయలు మీరు డైలీ ఇన్కమ్ అవుతుంది. మీకు డైలీ ప్రతిరోజు రాయల్టీ వస్తుంది. ఈ రకంగా ప్లాటినం, టోపాజ్, రూబీ, డైమండ్ ప్రతిరోజు రాయల్టీ మీరు హ్యాపీగా మీ యొక్క ర్యాంక్ ను బట్టి హ్యాపీగా ఇన్కమ్ ఎర్నింగ్ చేసుకుంటూ ఉంటారు. దానితో పాటు రాయల్టీ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక టీమ్ సపోర్ట్ బోనస్ అండి. ర్యాంకులు అయ్యారు, డైలీ రాయల్టీ తీసుకున్నారు. దానితో పాటుగా ప్రతి నెల శాలరీ కూడా వస్తుంది. ప్రతి నెల మీకు ఒక శాలరీ లా కంపెనీ టీమ్ సపోర్ట్ బోనస్ కూడా ఇస్తుంది. దానికి బ్రాంజ్ ర్యాంక్ కోసం కంపెనీ మీకు ప్రతి నెల 100 రూపాయల చొప్పున 5 నెలల పాటు ఇస్తుంది. టోటల్ టీమ్ సపోర్ట్ బోనస్ వచ్చేసరికి 500 రూపాయలు. దీనికి మీకు 15 యూజర్స్ మీ డైరెక్ట్ గా ఉంటే సరిపోతుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, కంపెనీ ఆటోమేటిక్ గా ఇది జనరేట్ అయ్యే సిస్టమ్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఆటోమేటిక్ సిస్టమ్ అండి. ప్రతి నెల మీ ర్యాంక్ ఎప్పుడైతే అచీవ్ అయ్యారో ఆ డేట్ లో, ర్యాంక్ అచీవ్ అయిన డేట్ లో ప్రతి నెల అదే డేట్ లో మీకు పడుతూనే ఉంటుంది. టీమ్ సపోర్ట్ బోనస్ కావచ్చు, ర్యాంక్ కి సంబంధించిన రివార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా. ఇక సిల్వర్ ర్యాంక్ యొక్క టీమ్ సపోర్ట్ బోనస్ చూసినట్లయితే 200 రూపాయలు ప్రతి నెల ఇస్తుంది. 9 నెలల వరకు ఇస్తుంది. 1800 రూపాయలు టోటల్ టీమ్ సపోర్ట్ బోనస్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ గోల్డ్ ర్యాంక్ కి 750 రూపాయలు ప్రతి నెల 2 సంవత్సరాల వరకు ఇస్తుంది. 18,000 రూపాయలు మీ టోటల్ టీమ్ సపోర్ట్ బోనస్ అవుతుంది. వీటికల్లా కూడా గుర్తుపెట్టుకోండి, మీ డైరెక్ట్ గా 5 దానికి సంబంధించినటువంటి ర్యాంక్. మీరు సిల్వర్ లో ఉంటే సిల్వర్ ర్యాంక్ కానీ మీరు టీమ్ సపోర్ట్ బోనస్ తీసుకోవాలంటే 4 బ్రాంజ్లు ఉండాలి. అదే గోల్డ్ కి సంబంధించి టీమ్ సపోర్ట్ బోనస్ మీరు తీసుకోవాలంటే 5 సిల్వర్లు మీరు డైరెక్ట్ గా కంప్లీట్ చేసుకొని ఉండాలి. అలాగే ప్లాటినం ర్యాంక్ కి 5 గోల్డ్, టోపాజ్ కి 5 ప్లాటినం, ఇలాగా ర్యాంకులకి తగ్గట్టు ఒక 5 మెంబర్లు మీరు డైరెక్ట్ గా కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. దానికి ప్రతి నెల కూడా ఇన్కమ్ సంపాదించుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మీరు డైమండ్ ర్యాంక్ అచీవ్ అవుతారో 3,12,550 రూపాయలు అండి ప్రతి నెల. 12,500 రూపాయలు. 3,12,500 రూపాయలు ప్రతి నెల తీసుకుంటారు. 18 సంవత్సరాల పాటు కంపెనీ ఇస్తుంది. టోటల్ ఈ ఒక్క టీమ్ సపోర్ట్ బోనస్ చూసుకుంటే 6,75,00,000 రూపాయలండి. ఎవరు సంపాదిస్తారండి ఈ రోజులో? ఏ కలెక్టర్కి వస్తుంది ఎంత ఇన్కమ్? ఏ మంత్రికి వస్తుంది? అంటే మంత్రులు అంటే అడ్డదారులు, అది వేరే విషయం, మనకొద్దు. ఏ జాబ్ హోల్డర్స్ కి వస్తుంది చెప్పండి? ఇంతేకాదు, కంపెనీ ఒక అద్భుతమైనటువంటి అవకాశం అండి. ప్రతి ఒక్క కంపెనీలో మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు ఎక్కడ సంపాదించుకొని జేబులో పెట్టుకోవాలా, కంపెనీ డెవలప్ అవ్వాలా, మనమే డెవలప్ అవుదామని కంపెనీలు ఆలోచిస్తాయి. కానీ కంపెనీ ఇందులో ఉండేటటువంటి మెంబర్స్ అందరూ కూడా మన ఫ్యామిలీయే. మన ఫ్యామిలీకి ఏ కష్టం వచ్చినా ఒక ఫండ్ అనేది ఒకటి ఉండాలి అన్న ఉద్దేశంతో ఎమర్జెన్సీ ఫండ్ అనే అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. ఆ ఎమర్జెన్సీ ఫండ్ లో నుంచి మనకి అడ్యూట్ బంధన్ 5% ఇస్తుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ 5% ఇస్తుంది. కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ 5% ఇస్తుంది. ఇక్కడ అడ్యూట్ బంధన్ ఫండ్ అంటే ఏంటంటే మన యొక్క బ్లడ్ రిలేషన్, అంటే కూతురు కావచ్చు లేదా చెల్లి గాని అక్క గాని, ఐడి ఉన్నటువంటి మెంబర్ యొక్క చెల్లి గాని అక్క గాని కూతురు గాని పెళ్లి జరిగేటప్పుడు, పెళ్లి అయిపోయిన తర్వాత కంపెనీ దగ్గర నుంచి కొంత అడ్యూట్ బంధన్ ఫండ్, చూడండి మన చంద్రన్న పెళ్లి కానుకలని ఇలాగా రాజకీయ నాయకులు ఎలా ఇస్తారు అలాగా అడ్యూట్ బంధన్ ఫండ్ అనే వారికి పెళ్లి కానుక కంపెనీ ఇస్తుందండి. దీనికి మన ఐడిలో 2 కండిషన్స్ పెట్టింది కంపెనీ. మొట్టమొదటి జాయిన్ అయ్యి దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే దానితో పాటుగా మనం ఏదో ఒక ర్యాంకులో ఉండాలి. కనీసం బ్రాంజ్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంకులో అయినా సరే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ సపోర్ట్. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చాలా అద్భుతం అండి. మన బ్లడ్ రిలేషన్స్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ప్రాబ్లం ఇన్ ద సెన్స్ యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగినప్పుడు, డెత్ అయినప్పుడు, ఇన్ కేసు ఇది జరగకూడదు, భగవంతుడి వల్ల అందరూ బాగుండాలి. ఆ తర్వాత ఫ్యామిలీకి కంపెనీ దగ్గర నుంచి సపోర్ట్ వస్తుందండి ఏదన్నా జరిగితే. దీనికి కూడా 2 కండిషన్స్ పెట్టింది కంపెనీ. ఐడి మీరు జాయిన్ అయ్యి 3 నెలలు గడిచి ఉండాలి. దానితో పాటు కనీసం బ్రాంజ్ ర్యాంక్ అయినా సరే అచీవ్ అయి ఉండాలి. చాలా సింపుల్ కదా. ఇక కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్స్ లోకి వెళ్దామండి.
ప్రతి చోట మనకి కంపెనీ ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. దానికి కొంత 5% అనేది కంపెనీ డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది ఎమర్జెన్సీ ఫండ్ లో పార్ట్ అయినటువంటి అట్యూట్ బంధన్ ఫండ్. ఇక్కడ చూసుకోవచ్చు అట్యూట్ బంధన్ ఫండ్. ఈ అట్యూట్ బంధన్ ఫండ్ అనేది మీ ర్యాంక్ ను బేస్ చేసుకొని పెళ్లి కానుకలాగా ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మీరు బ్రాంజ్ ర్యాంక్ అనుకోండి, 2100 రూపాయలు మీకు గిఫ్ట్ గా రావడం జరుగుతుంది. అంటే మీకంటే మీ చెల్లి గాని, కూతురు గాని, అక్క గాని వాళ్ళకి మ్యారేజ్ జరిగినప్పుడు కొంతమందికి డౌట్ ఉంటుంది, సార్ నా మ్యారేజ్ జరుగుతుంది అంటే, మనం మగవాళ్ళం కదండి, నా మ్యారేజ్ జరుగుతుంది సార్ నాకు ఇస్తుందా అని. ఇక్కడ మనకి ఇవ్వదు సార్, లేడీస్ కి అనమాట. మన చెల్లికి గాని, అక్కకి గాని వాళ్ళ మ్యారేజ్ జరిగేటప్పుడు, కూతురికి కానీ. ఇక్కడ నెక్స్ట్ మీరు సిల్వర్ ర్యాంక్ లో ఉంటే 3100 మీకు కంపెనీ దగ్గర నుంచి అటూటు బంధం రావడం జరుగుతుంది. సపోజ్ గోల్డ్ ర్యాంక్ అయితే 4100, ప్లాటినం అయితే 5100, టోపాజ్ అయితే 7100, రూబీ అయితే 11,000 రూపాయలు, డైమండ్ అయితే 21,000 రూపాయలు. ఈ రకంగా ర్యాంక్ ను బేస్ చేసుకుని మనకి అటూట్ బంధన్ ఫండ్ అనేది కంపెనీ రిలీజ్ చేస్తుంది. ఎంత అద్భుతం చూడండి. ఇక్కడ ఎమర్జెన్సీ ఫండ్ అనేది కంపెనీ ఉంచుకోవట్లా. మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా నేను చెప్తాను. ఆలోచించండి, కంపెనీ యొక్క గొప్పతనం, ఆలోచన విధానం మనకి ఇక్కడే అర్థమైపోతుంది. ఈ రకంగా మనం దీని నుంచి హ్యాపీగా మంచి బెనిఫిట్ కూడా పొందవచ్చు అటూట్ బంధం ద్వారా. కాకపోతే చెప్పాను కదండి, కండిషన్స్ అయితే 3 నెలలు గడిచి ఉండాలి మీ ఐడి. దానితో పాటుగా మినిమం బ్రాంజ్ ర్యాంక్ అయినా అచీవ్ అయి ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ సపోర్ట్ అండి. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ గా సపోజ్ ఐడి ఉన్నటువంటి వ్యక్తి యాక్సిడెంటల్ గా డెత్ అయితే, ఇన్ కేసు అవ్వకూడదు, భగవంతుడి దేవాల అందరూ బాగుండాలి, ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఫండ్ కింద, అంటే నామినీ ఫెసిలిటీ ద్వారా ఆ నామినీకి ఐడి కూడా వెళ్ళిపోతుంది. దానితో పాటుగా ఫైనాన్షియల్ సపోర్ట్ కంపెనీ దగ్గర నుంచి ఒక ఇన్సూరెన్స్ లాగా 31,000 రూపాయలు కంపెనీ అందజేస్తుందండి. చూడండి, ఆలోచన చూడండి, కంపెనీ యొక్క ఆలోచన ఎంత గొప్పగా ఉంది, కంపెనీ యొక్క తీరు ఏంటి అనేది మనకి ఈ ఆలోచనతోనే అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాంచైజ్ మాడ్యూల్ అండి. ఈ ఫ్రాంచైజ్ మాడ్యూల్ ద్వారా ప్రతి చోట కూడా రాబోయే రోజుల్లో ప్రతి స్టేట్ లోనూ ప్రతి చోట కూడా కంపెనీలో ఫస్ట్ నుంచి కంపెనీలు ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఫ్రాంచైజీలు ఇచ్చే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. రాబోయే రోజులు ఇది మనం తెలుసుకుంటాం అద్భుతంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది. కమింగ్ సూన్. జెట్ మనీ అండి. జెట్ మనీ ఎప్పుడు వస్తుంది? ఇప్పటి వరకు చాలా మంది ఆశతో ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళందరికీ చెప్తున్నాను, డేట్, లాంచింగ్ డేట్ వచ్చేసరికి 28th డిసెంబర్. 28th డిసెంబర్ లో మనకి ఈ బుక్ పర్చేజ్ ఇన్కమ్ లాంచ్ అవ్వబోతుంది. వంశీ సార్, అరే కొద్దిగా ఆగండి బాస్, కంగారు పడకండి వంశీ సార్. సార్. ఇక్కడ ఆపండి, కొంచెం ఆపండి. మంచి సీన్ జరిగేటప్పుడు యాడ్ వస్తుంది కదా, లైక్ దట్ నేను యాడ్ చేస్తున్నాను. ఇంతసేపు అంటే ఇన్ని రోజులు ఒక లెక్క, ఇంక నుంచి ఒక లెక్క అంటారు కదా, సేమ్ ఇప్పటి వరకు మీరు ఎంత తిన్నారో ఏమి విన్నారో ఫ్రెండ్స్. సార్ మీరు ఆపండి సార్, సార్ చెప్పని నేను అనుకుంటుంటారు కొంతమంది. బాగా అర్థం చేసుకోండి, కేర్ఫుల్ గా వినండి, చరిత్ర మారిపోతుంది. వాస్తవానికి మన లైఫ్ లో ఒక లెవెల్లో ఉంటది ఇన్కమ్, ఒక లెవెల్లో మనము ఎంత అసలు ఎలా లైఫ్ చేంజ్ అవుతుంది అనేది ఇప్పుడు వింటున్నారు మీరు. ఓకేనా సార్? రెడీగా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? హ్యాండ్స్ రైజ్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే గ్రేట్ ఇన్ఫర్మేషన్ వినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి సార్. 60, 70, 80. ఈ రోజు వాస్తవానికి 937. వావ్, వెల్కమ్ టు జెట్ ఫ్యామిలీ. అండ్ 150, 160, 170. ఎస్ 200+ కాదు, 300+ అయితేనే దాని గురించి డిస్కషన్, లేదంటే దానికి మళ్ళీ రేపు వరకు వెయిట్ చేయాలి మీరు. 300 హ్యాండ్ రేస్ చేస్తే మళ్ళీ సార్ని ఇన్వైట్ చేస్తాను, మనం అందరం ఇన్వైట్ చేస్తాము. ఆ తర్వాతనే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కోటేశ్వర్లో అవ్వడం ఎలా, వాట్ ఈస్ దిస్, ఏమి ఈ ప్రొడక్ట్ ఎలా మనం చేయాలి, ఈ డిస్కషన్ మనం వినడానికి 300+ హ్యాండ్ రేజ్ అయితేనే వచ్చేసారు దగ్గరికి. గ్రేట్. వావ్, ఎస్ 300+ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అందరు కోహోస్ట్లు మళ్ళీ ద గ్రేట్ లీడర్ వంశీ సార్ ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆల్. వెల్కమ్ సార్ వంశీ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్.
అందరు కోస్ట్లు అందరూ వెల్కమ్ చెప్పండి సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, వంశీ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఈ అద్భుతం సార్. కంటిన్యూ. రికార్డ్ బ్రేక్ అయిపోయింది సార్ 9:37. సూపర్ సూపర్. నాకు ఈ రోజు ఊపు ఉత్సాహం. థ్యాంక్ యూ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న break ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇప్పుడైతే మాత్రం మనకి అద్భుతమైనటువంటి ఇన్కమ్ మన ముందుకు వస్తుందండి. కొత్త ప్రొడక్ట్ 28th లాంచ్ అవ్వబోతుంది. అర్రే మళ్ళీ 28th నరేంద్ర స్వామి అనుకోకండి. ఇక్కడ మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసరికి ఈ బుక్ పర్చేజ్ ద్వారా మనందరం కూడా ఎక్స్ట్రాగా ఆటో మోడ్ లో సంపాదించుకోబోతున్నాం. చాలా ఈజీగా గ్లోబల్ పర్చేజ్ ఇన్కమ్ మన ముందుకు రాబోతుంది. గ్లోబల్ పర్చేజ్ ఇన్కమ్ అద్భుతమైనటువంటి ఇన్కమ్ మరి కొంచెం సేపట్లో విత్ ఇన్ సెకండ్స్ లో మీ ముందుకు వస్తూ ఉంది. ఈ జెట్ మనీ అనేది ఒక ఆపర్చునిటీ అండి. ఇది ఒక పవర్ఫుల్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అవబోతుంది. ఇది ఒక సునామీ. ఇప్పటి వరకు కూడా మీరు చూసింది ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. పుష్ప 2 బాక్స్ బద్దలు ఎలాగైందో, బాహుబలి 2 ఎంత రికార్డు బ్రేక్ చేసిందో, మనకి జెట్ మనీ ఈ బుక్ పర్చేజ్ ఇన్కమ్ అంతే రికార్డు బ్రేక్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా డబ్బుల వర్షం, డబ్బుల సునామీ కురిపించబోతుంది. రాసి పెట్టుకోండి. హ్యాపీగా మంచి ఇన్కమ్ తీసుకోబోతున్నారు. ఇది ఒక ఇండియాలోనే గ్రేట్ థింగ్ అవబోతుంది. ఈ బుక్ సిరీస్ 1 స్టార్ట్ అవుతుందండి. ఈ బుక్ సిరీస్ 1. దీనికోసం మీరు చేయవలసింది, ఎప్పుడైతే మీరు జెట్ పే లో ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఎంట్రీ అయిన తర్వాత మీకు ఈ బుక్ సిరీస్ కోసం అమౌంట్ అంటే పర్చేజ్, ఈ బుక్ పర్చేజ్ అమౌంట్ ఉంటుందండి 1799 రూపీస్. ఇక్కడ టీమ్ చేసుకోండి అని ఫస్ట్ నుంచి చెప్పడానికి కారణం ఏంటి అనేది కూడా చెప్తా. టీమ్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఇన్కమ్ ఉంది ఇక్కడ. ఎప్పుడైతే మీరు ఈ బుక్ పర్చేజ్ చేసి, అంటే ఈ 1799 రూపీస్ తోటి ఈ బుక్ ఎప్పుడైతే పర్చేజ్ చేస్తారో, ఆ తర్వాత మీ టీం నుంచి కూడా పర్చేజెస్ జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి అంటే మీ డైరెక్ట్ మెంబర్స్ నుంచి 180 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత రెఫరల్ ఇన్కమ్ 180 రూపీస్. దానితో పాటుగా 2వ లెవెల్ నుంచి 5వ లెవెల్ వరకు, సెకండ్ లెవెల్ లో 20 రూపీస్ ఈచ్ పర్సన్ నుంచి, థర్డ్ లెవెల్ లో 20 రూపీస్ ఈచ్ పర్సన్ నుంచి, 4th లెవెల్ 20 రూపీస్, 5th లెవెల్ 20 రూపీస్. ఇక 6వ లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు 10 రూపాయల చొప్పున ఒక్కొక్క మెంబర్ కి వస్తుంది. ఆ తర్వాత 11వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 5 రూపాయల చొప్పున మీకు ఇన్కమ్ రాబోతుంది. చూడండి, ఇక్కడ జెట్ పే లో ఇన్కమ్ వస్తూ ఉంటుంది, లెవెల్ ఇన్కమ్. దానితో పాటు ఈ బుక్ పర్చేజ్ ద్వారా కూడా టీమ్ లెవెల్ ఇన్కమ్, రిఫరల్ ఇన్కమ్ మొత్తం రాబోతూ ఉన్నాయి. దానితో పాటుగా గ్లోబల్ ఈ బుక్ పర్చేజ్ ఇన్కమ్ కూడా మీ ముందుకు వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్లోబల్ పర్చేజ్ ఈ బుక్ ఇన్కమ్ ఇక్కడ సెల్స్ రూపంలో ఉంటుంది. మొత్తం మనకి ఇక్కడ 10 సెల్స్ ఉంటాయి. ఫస్ట్ సెల్ నుంచి సపోజ్ మీరు ఈ బుక్ పర్చేజ్ చేశారు. మీరు పర్చేజ్ చేసిన తర్వాత కంపెనీలో, ఆల్ ఓవర్ కంపెనీలో ఎక్కడి నుంచి పర్చేజ్ జరిగినా కూడా మీ అండర్ లోకి ఫస్ట్ సెల్ లోకి వచ్చారనుకోండి, ఆ రకంగా ఒక 2 మెంబర్స్ కంప్లీట్ అవడం తోటే 200 రూపీస్ మీకు ఫస్ట్ సెల్ ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ సిరీస్ లో ఫస్ట్ సెల్ అన్నమాట. ఇదేంటి, గ్లోబల్ ఈ బుక్ పర్చేజ్ ఇన్కమ్. ఇక నెక్స్ట్ సెకండ్ సెల్ వచ్చేసరికి మనకి 400 రూపీస్. అంటే మీకు గ్లోబల్ గా మీ ఐడి తర్వాత మీరు అంటే ఈ బుక్ ఎప్పుడైతే మీరు 1799 తోటి పర్చేజ్ చేశారో, ఆ తర్వాత మీకు సెకండ్ సెల్ లో 4 మెంబర్స్ గ్లోబల్ గా ఎక్కడి నుంచి అయినా సరే, గుర్తుపెట్టుకోండి, మీ టీం కాదు, కొత్త వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా ఎర్నింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. సెకండ్ లెవెల్ లో మీకు ఎప్పుడైతే 4 మెంబర్స్ కంప్లీట్ అవుతారో 400 రూపీస్. ఇక నెక్స్ట్ థర్డ్ సెల్ వచ్చేసరికి ఎప్పుడైతే 8 మెంబర్స్ కంప్లీట్ అవుతారో 800 రూపీస్. ఫోర్త్ సెల్ వచ్చేసరికి మీకు అద్భుతంగా ఎప్పుడైతే 16 మెంబర్స్ కంప్లీట్ అవుతారో 1600 రూపీస్. ఫిఫ్త్ సెల్ లో 3200 రూపీస్ మీకు ఇన్కమ్. ఈ రకంగా ప్రతి ఒక్క సెల్ లో 2 మ్యాట్రిక్స్ అండి, అంటే 2 మ్యాట్రిక్స్ లో వెళ్తూ ఉంటుంది ఆ గ్రాఫ్ అనేది. ఇక నెక్స్ట్ 6th సెల్ వచ్చేసరికి 6464 మంది మీకు 640 మ్యాట్రిక్స్ లో చూసుకోండి. 6400 ఇన్కమ్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో అప్పుడు అప్గ్రేడ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోతారండి. మీరు సెకండ్ సిరీస్ కి అప్గ్రేడ్ అయిపోతుంది.
అద్భుతం చూడండి. ఇక్కడ ఈ సిరీస్ కంటిన్యూ మనం మిగిలినటువంటి లెవెల్స్ తీసుకుంటూనే ఇక్కడ సెకండ్ సిరీస్ లో కూడా మనం ఎంట్రీ ఇచ్చి మనం సంపాదించుకోబోతున్నాం. ఇక్కడ ఎప్పుడైతే సెవెంత్ సిరీస్ లో మనకి 12,800 రూపీస్ వస్తాయో అక్కడ మనకి 2 ఐడీస్ రీబర్త్ కింద గ్లోబల్ గా జనరేట్ అయ్యే సిస్టమ్ లోకి డిస్ట్రిబ్యూషన్ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత 8th సిరీస్ లో 25,600, నెక్స్ట్ 9th సిరీస్ 51,200. ఇక్కడ 8th సిరీస్ లో వచ్చేసరికి 4 ఐడీస్ రీబర్త్ ద్వారా గ్లోబల్ గా దీనికి ఈ బుక్ రీపర్చేజ్ ఇన్కమ్ కి జనరేటింగ్ సిస్టమ్ కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 9th సిరీస్ లో 9th సెల్ లో 51,200 రూపాయలు రీబర్త్ కింద 8 ఐడీస్ గ్లోబల్ గా వెళ్ళిపోతుంటాయి. ఇక నెక్స్ట్ 10th సెల్ లో 1,02,400 రూపాయలు రీబర్త్ కింద 16 ఐడీల ఇన్కమ్ గ్లోబల్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టోటల్ గా ఓవరాల్ గా గ్లోబల్ ఈ బుక్ రీపర్చేజ్ ఇన్కమ్ ద్వారా టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది చూస్తున్న వాళ్ళు హ్యాపీగా చూడండి. 2,04,600 రూపాయలు మీ టోటల్ గ్లోబల్ రీపర్చేజ్ ఇన్కమ్ అవుతుంది. ఇది గ్లోబల్ గా అండి. ఎక్కడి నుంచి ఈ బుక్ రీపర్చేజ్ చేసినా మనకు వచ్చేటటువంటి ఇన్కమ్. ఇక్కడ ఫస్ట్ సిరీస్ లోనే ఈ 10 సెల్ ద్వారా ఎంత ఇన్కమ్ ఉంటే ఇక సెకండ్ సిరీస్, థర్డ్ సిరీస్ ఈ రకంగా ఎన్ని సిరీస్ ఉన్నాయో చూడబోతూ ఉన్నారు మీరు ఇప్పుడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 6th ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైతే అయిపోతుందో అక్కడ మనకి ఐడి అనేది అప్గ్రేడ్ లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సిరీస్ కి. తర్వాత 7th ఇన్స్టాల్మెంట్ లో నుంచి రీబర్త్ అవుట్ లైన్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ప్రాసెస్ అనేది టీమ్ కోసం మాక్సిమైజ్ చేసుకోవడం కోసం ఇన్స్టాల్మెంట్ ఇన్కమ్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం చూడండి, ఇందాక చెప్పా 6th సెల్ లో అప్గ్రేడ్ అయిన తర్వాత 7th సెల్ తీసుకుంటాం, 8th సెల్ తీసుకుంటాం కదా 3,600. ఆ తర్వాత మన తర్వాత ఎవరైతే ఆ రకంగా అక్కడ కూడా 6th సెల్ లో అప్గ్రేడ్ అయిన వాళ్ళు ఉంటారో ఇక్కడ కూడా మనకి వస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా మన టీం వచ్చిన వాళ్ళ ద్వారా డైరెక్ట్ ఇన్కమ్ వచ్చేసరికి అంటే రెఫరల్ ఇన్కమ్ 360 రూపాయలు రాబోతుంది ఒక్కొక్క మెంబర్ నుంచి. దానితో పాటు 20 లెవెల్స్ ఇన్కమ్ కూడా ఉంది. సెకండ్ లెవెల్ నుంచి 40 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 40 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 40 రూపాయలు, 5th లెవెల్ నుంచి 40 రూపాయలు. ఇక 6వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 20 రూపాయలు, 11 నుంచి 20వ లెవెల్ దాకా 10 రూపాయలు. టీం చేసుకొని ఉంటే ఒక్కొక్కరు ఈ టీమ్ లో ప్రతి ఒక్క సిరీస్ కి ఎంట్రీ ఇచ్చినప్పుడు లెవెల్ ఇన్కమ్ కూడా అద్భుతం అండి. డబ్బుల సునామీ మీరు చూస్తారు ఇక్కడ. అదే విధంగా గ్లోబల్ రీపర్చేజ్ ఇన్కమ్ సిరీస్ 2 ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. గ్లోబల్ ఈ బుక్ రీపర్చేజ్ ఇన్కమ్ లో ఎప్పుడైతే మనకి ఫస్ట్ దీనిలో 2 మ్యాట్రిక్స్, ఇది కూడా అన్ని 2 మ్యాట్రిక్స్ లో వెళ్తాయి. ఇక్కడ మనకి గ్లోబల్ గా ఎవరైతే సెకండ్ సిరీస్ కి అప్గ్రేడ్ అయిన తర్వాత వాళ్ళందరూ మన తర్వాత ఎవరైతే మన ప్లేస్మెంట్ మన అండర్ లో వస్తూ ఉంటారో వాళ్ళ ద్వారా ఫస్ట్ సెల్ లో 400 రూపాయలు మన ఇన్కమ్ అవుతుంది. తర్వాత సెకండ్ సెల్ ఇన్కమ్ 800 రూపాయలు, థర్డ్ సెల్ ఇన్కమ్ 1,600 రూపాయలు, ఫోర్త్ సెల్ ఇన్కమ్ 3,200 రూపాయలు అంటే 3,200 రూపాయలు. ఇక 5th సెల్ 6,400 రూపాయలు, 6th సెల్ 12,800 రూపాయలు మన ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ అప్గ్రేడ్ జరుగుతుంది 6th సెల్ లో సెకండ్ సిరీస్ ఉంటుంది. దానితో పాటుగా సెకండ్ సిరీస్ లో 7th సెల్ అంటే 7వ సెల్ ఇన్కమ్ 25,600 రూపాయలు మనం ఇన్కమ్ తీసుకుంటాం. దానితో పాటు ఇందాక చెప్పినట్లుగానే రీబర్త్ 2 ఐడీస్ వెళ్ళిపోతాయి. 8th సెల్ లో 51,200 రూపాయలు మన ఇన్కమ్. రీబర్త్ కింద 4 ఐడీస్ ఆటోమేటిక్ గా గ్లోబల్ పర్చేసింగ్ దీనికి వెళ్ళిపోతుంది. తర్వాత 9th సెల్ 1,02,400 రూపాయలు, రీబర్త్ కి 8 ఐడీస్. నెక్స్ట్ 10th సెల్ 2,04,800 రూపాయలు, రీబర్త్ 16 ఐడీస్. ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ సిరీస్ యొక్క ఇన్కమ్ ఎంత టోటల్ గా ఓవరాల్ గా గ్లోబల్ ఈ బుక్ రీపర్చేజ్ ఇన్కమ్ ద్వారా మనకి టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి ఓన్లీ గ్లోబల్ ఇన్కమే 4,09,200 రూపీస్, 4,09,200 రూపాయలు అండి అక్షరాల. ఎంత మంచి ఇన్కమ్. ఇక్కడ టీమ్ లెవెల్ ఇన్కమ్ పెరుగుతుంది, రెఫరల్ ఇన్కమ్ వస్తుంది, గ్లోబల్ పర్చేజ్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇందాక మనం సెకండ్ సిరీస్ లో ఉండగానే 6th లెవెల్లో ఇక్కడ మీరు చూసినట్లయితే 6th లెవెల్ కాదు 6th సెల్. ఇక్కడ 6th సెల్ లో మనం అప్గ్రేడ్ ఇస్తాం కదా. ఈ అప్గ్రేడ్ ఇచ్చిన తర్వాత మన ఇన్కమ్ అనేది థర్డ్ సిరీస్ కి వెళ్ళిపోతాం. ఈ థర్డ్ సిరీస్ లో 7,200 రూపాయలు మనకి అప్గ్రేడ్ అయిపోతుంది. ఆ తర్వాత
మనకి లెవెల్ ఇన్కమ్ మన తర్వాత మన టీం అచీవ్ చేస్తున్నా సరే ఈ సిరీస్ కు ఎంట్రీ అయినప్పుడు మన డైరెక్ట్ మెంబర్స్ నుంచి రెఫరల్ ఇన్కమ్ 720 రూపాయలు వస్తుంది. ఇక లెవెల్ ఇన్కమ్ వచ్చేసరికి 2వ లెవెల్ నుంచి 5వ లెవెల్ దాకా 80 రూపాయలు, 6వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 40 రూపాయలు, 11వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 20 రూపాయలు చొప్పున మన ఇన్కమ్ అయిపోతుంది. చూడండి ఎంత అద్భుతంగా లెవెల్ ఇన్కమ్ కూడా ఉందో. దానితో పాటుగా గ్లోబల్ రీపర్చేజ్ ఇన్కమ్ సిరీస్ 3 ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ సిరీస్ అంటే ఫస్ట్ సెల్, ఈ థర్డ్ సిరీస్ లో ఫస్ట్ సెల్ వచ్చేసరికి 800 రూపాయలు మన ఇన్కమ్ అవుతుంది. సెకండ్ సెల్ లో 1600 రూపాయలు, థర్డ్ సెల్ 3200 రూపాయలు, ఫోర్త్ సెల్ 6400 రూపాయలు, ఫిఫ్త్ సెల్ 12800 రూపాయలు, ఇక సిక్స్త్ సెల్ 25600 రూపాయలు మన ఇన్కమ్ అవుతుంది. ఆ తర్వాత అప్గ్రేడ్ జరుగుతుంది ఫోర్త్ సిరీస్ కి. ఇక సెవెంత్ సెల్ వచ్చేసరికి 51200 రూపాయలు, ఎయిత్ సెల్ 1,02,400 రూపాయలు, నైన్త్ సెల్ 2,04,800 రూపాయలు, దాంతో పాటు 10వ సెల్ లో 4,09,600 రూపాయలు. ఇక్కడ మనకి సెవెంత్ సెల్ లో 2 ఐడీలు రీపర్చేజ్ కి వెళ్ళిపోతాయి, ఎయిత్ సెల్ లో 2 ఐడీలు రీబర్త్ కి వెళ్ళిపోతుంటాయి 4 ఐడీలు, నైన్త్ సెల్ లో 8 ఐడీలు రీబర్త్ వెళ్తాయి, 10వ సెల్ లో 16 ఐడీలు రీబర్త్ వెళ్తాయి. ఈ రకంగా మనకి ఈ 3వ సిరీస్ వచ్చేసరికి టోటల్ ఇన్కమ్ ఈ ఒక్క సిరీస్ లోనే 8,18,400 రూపాయలు అండి. ఈ 8,18,400 రూపాయలు అనేది కేవలం అంటే కేవలం ఈ బుక్ రీపర్చేజ్ ఇన్కమ్ ద్వారా మాత్రమే వస్తుంది. అది కాకుండా లెవెల్ ఇన్కమ్ ఏంటి, రిఫరల్ ఇన్కమ్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటే కోట్ల రూపాయల ఆదాయంలోకి వెళ్ళిపోతారు. అందుకనే చెప్తున్నాను, టీం చేసుకోండి. ఎంత టీం చేసుకుంటే అంత ఇన్కమ్ మీరు సంపాదించుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం థర్డ్ సిరీస్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు సిక్స్త్ సెల్ లో మనం అప్గ్రేడ్ అవుతాం ఫోర్త్ సిరీస్ అని చెప్పాం కదా. ఆ ఫోర్త్ సిరీస్ యొక్క ఎంట్రీ వచ్చేసరికి 14,400 రూపాయలు. ఈ 14,400 రూపాయల తోటి మన తర్వాత మన టీం వాళ్ళు ఈ సిరీస్ లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రతిసారి మన రెఫరల్ నుంచి 1,440 అంటే 1,440 రూపాయలు మనకి రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. అంటే మీ కింద 50 మంది ఉన్నారనుకోండి ఈ సిరీస్ లోకి వచ్చిన వాళ్ళు, 50 ఇంటూ 1,440 అంటే దగ్గరగా 60,000 రూపాయలు మీ ఇన్కమ్ ఇక్కడే కనపడుతుంది. 70,000 రూపాయలు. చూడండి సింపుల్ గా రెఫరల్ ఇన్కమే. అదే లెవెల్ ఇన్కమ్ సెకండ్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్ దాకా 160 రూపీస్ అండి. అంటే సెకండ్ లెవెల్ 160 రూపీస్, థర్డ్ లెవెల్ 160 రూపీస్, ఫోర్త్ లెవెల్ 160, ఫిఫ్త్ లెవెల్ 160. ఈ రకంగా లెవెల్ ఇన్కమ్ కూడా మీకు ప్రతి ఒక్క సిరీస్ కి ఎంట్రీ అయిన ప్రతిసారి కూడా లెవెల్ ఇన్కమ్ కూడా వస్తూనే ఉంటుంది మనతో పాటుగా. ఇక నెక్స్ట్ 6వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 80 రూపాయలు, 11వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 40 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. చూడండి ఒక్కొక్క లెవెల్ నుంచి 40 రూపాయలు అంటే అబ్బా టీం 1,00,000 టీం ఉంటే మీ ఇన్కమ్ చూడండి గురుగారు, బాబా చెప్పలేము. ఇక నెక్స్ట్ ఈ సిరీస్ లో గ్లోబల్ ఈ బుక్ పర్చేజ్ ఇన్కమ్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి 10 సెల్స్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ప్రతి సిరీస్ కి 10 సెల్స్. ఇక్కడ ఫస్ట్ సెల్ లో వచ్చేసరికి 1,600 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి సిరీస్ కి ఎంట్రీ ఇచ్చేటప్పుడు 2 మ్యాట్రిక్స్ ఏనండి, గ్లోబల్ మ్యాట్రిక్స్. గ్లోబల్ గా మీకు వచ్చే ఇన్కమ్ కి గ్లోబల్ పర్చేజ్ ఇన్కమ్ కి 2 మ్యాట్రిక్స్ లో వెళ్తా ఉంటది. ఇక్కడ ఫస్ట్ సెల్ లో మీరు ఈ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీ తర్వాత ఎవరైతే ఇద్దరు మెంబర్స్ వస్తారో ఫస్ట్ సెల్ లో అక్కడ మీకు 1,600 వస్తుంది. అంటే ఒక్కొక్క మెంబర్ నుంచి 800. అద్భుతం కదా. ఇక సెకండ్ సెల్ వచ్చేసరికి 3,200 రూపాయలు, థర్డ్ సెల్ 6,400 రూపాయలు, ఫోర్త్ సెల్ 12,800 రూపాయలు, ఫిఫ్త్ సెల్ 25,600 రూపాయలు, సిక్స్త్ సెల్ 51,200 రూపాయలు. ఎప్పుడైతే 51,200 రూపాయలకి మీరు సిక్స్త్ సెల్ ఎంట్రీ కంప్లీట్ చేస్తారో ఆ తర్వాత అప్గ్రేడ్ అవుతుంది ఫిఫ్త్ సిరీస్ కి. దానితో పాటుగా సిరీస్ అప్గ్రేడ్ తో పాటుగా సెవెంత్ సెల్ ఇన్కమ్ కూడా మీరు జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇబ్బంది ఏం లేకుండా 1,02,400 రూపాయలు. ఇక సెవెంత్ సెల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 2 రీబర్త్ 2 ఐడీలు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఎయిత్ సెల్ లో 2,04,800 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ 4 ఐడీలు రీబర్త్ కింద వెళ్ళిపోతాయి, గ్లోబల్ గా పర్చేజింగ్ వెళ్ళిపోతాయండి. ఇక నెక్స్ట్ నైన్త్ సెల్ వచ్చేసరికి 4,09,600 రూపాయలు. ఇక్కడ 8 ఐడీలు రీబర్త్ వెళ్ళిపోతూ ఉంటాయి. 10వ సెల్ లో 8,19,200 రూపాయలు అండి.
ఇక్కడ 16 ఐడీలు రీబర్త్ కి అయిపోతాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్లోబల్ గా ఈ బుక్ రీపర్చేజ్ ఇన్కమ్ ద్వారా, ఈ బుక్ పర్చేజ్ ఇన్కమ్ ద్వారా మనకి టోటల్ ఇన్కమ్, గ్లోబల్ ఇన్కమే 16,36,800 రూపాయలు మీ ఇన్కమ్ అండి. 16,36,800 రూపాయలు. దానితో పాటు రిఫరల్ ఇన్కమ్ ఏంది, లెవెల్ ఇన్కమ్ ఏంది, బా ఇంత మంచి అద్భుతంగా ఆలోచన చేసినటువంటి బ్రెయిన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనం 4th సిరీస్ లో 6th సెల్ లో 5th సిరీస్ కి ఎంట్రీ ఇస్తున్నాం కదా. ఆ ఎంట్రీ వచ్చేసరికి 28,800 రూపాయలు ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత మీ టీం ఎంట్రీ ఇవ్వటం ద్వారా ఈ సిరీస్ లోకి మీ డైరెక్ట్ మెంబర్స్ నుంచి 2,880 రూపాయలు ఒక్కొక్కరి నుంచి మీకు వస్తుంది. ఇక అదే విధంగా లెవెల్ ఇన్కమ్ 20 లెవెల్స్ ఇన్కమ్ కూడా ఉంది. మీ టీం ద్వారా సెకండ్ లెవెల్ నుంచి 5th లెవెల్ దాకా ఒక్కొక్క లెవెల్లో 320 రూపాయలు మీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఒక్కొక్క మెంబర్ నుంచి. ఇక 6వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 160 రూపాయలు వస్తుంది. ఇక 11వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 80 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. దానితో పాటుగా గ్లోబల్ గా కంపెనీ దగ్గర నుంచి కూడా ఈ బుక్ పర్చేజ్ ఇన్కమ్ అనేది 5th సిరీస్ కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ లెవెల్ లో మనకి ఫిల్ అవుతూ ఉంటారో 3,200 రూపాయలు మన ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇక సెకండ్ సెల్ లో 6,400 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇక థర్డ్ సెల్ నుంచి 12,800 రూపాయలు, 4th సెల్ నుంచి 25,600 రూపాయలు, 5th సెల్ నుంచి 51,200 రూపాయలు. ఇక 6వ సెల్ లో 1,02,400 రూపాయలు మన ఇన్కమ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఇన్కమ్ కంప్లీట్ చేసుకుంటామో ఆ తర్వాత 6th సిరీస్ కి అప్గ్రేడ్ జరుగుతుంది మన యొక్క సిరీస్. ఇక నెక్స్ట్ దీనిలోనే 5th సిరీస్ లో 7th సెల్ ఇన్కమ్ వచ్చేసరికి 2,04,800 రూపాయలు. ఇక్కడ కూడా 2 ఐడీలు రీబర్త్ కి వెళ్ళిపోతుంటాయి. సెవెంత్ సెల్ లో 2,04,800 మన ఇన్కమ్ అవుతుంది. ఇక 8th సెల్ లో 4,09,600 రూపాయలు మన ఇన్కమ్ అవుతుంది. రీబర్త్ 4 ఐడీస్ వెళ్ళిపోతాయి. ఇక 9th సెల్ లో 8,19,200 రూపాయలు, 8 ఐడీస్ రీబర్త్. ఇక 10వ సెల్ లో 16,38,400 రూపాయలు మన ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ 16 ఐడీలు రీబర్త్ వెళ్ళిపోతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ గా గ్లోబల్ రీపర్చేజ్ ఇన్కమ్ వచ్చేసరికి ఈ సిరీస్ యొక్క ఇన్కమ్ 32,73,600 రూపాయలు. 32 లక్షలు అండి. బాబా దీనితో పాటు వచ్చేటటువంటి 20 లెవెల్స్ ఇన్కమ్ ఏంది, డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఏంది, రిఫరల్ ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ ఎంత అద్భుతమైనటువంటి ఇన్కమ్. ఇక ఆ తర్వాత మనం 6th సిరీస్ లో సంపాదించుకునేటటువంటి ఇన్కమ్ ఏంటి అనేది చూద్దాం. ఎప్పుడైతే మనం 5th సిరీస్ లో నుంచి 6th సిరీస్ కి అప్గ్రేడ్ అవుతుందో మన తర్వాత మన టీం ద్వారా మనకి రెఫరల్ ఇన్కమ్ అనేది 5,760 రూపాయలు వస్తుంది. దానితో పాటు 20 లెవెల్స్ మీద 2వ లెవెల్ నుంచి 5వ లెవెల్ దాకా 640 రూపాయలు. ఇక 6వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 320 రూపాయలు. 11వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 160 రూపాయలు మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. లెవెల్ ఇన్కమ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఓన్లీ రిఫరల్ ఇన్కమ్ ఎంత ఈ సిరీస్ లో 5,760 రూపాయలు. సపోజ్ 100 మంది ఉంటే మీ ఇన్కమ్ ఇక్కడే 5 లక్షల రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఓన్లీ రిఫరల్ ఇన్కమ్ మాత్రం. సరే, ఇక గ్లోబల్ ఈ పర్చేజ్ ఇన్కమ్ ఈ సిరీస్ లో వచ్చేసరికి ఫస్ట్ సెల్ లో 6,400 రూపాయలు మన ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సెకండ్ సెల్ లో 12,800 రూపాయలు. ఇక థర్డ్ సెల్ వచ్చేసరికి 25,600 రూపాయలు. 4th సెల్ 51,200 రూపాయలు. 5th సెల్ వచ్చేసరికి 1,02,400 రూపాయలు. 6th సెల్ 2,04,800 రూపాయలు. ఇక్కడ అప్గ్రేడ్ అనేది ఏముండదండి, టోటల్ గా 2,04,800 రూపాయలు మన ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక 7th సెల్ వచ్చేసరికి 4,09,600 రూపాయలు. ఇక్కడ 2 ఐడీలు రీబర్త్ వెళ్ళిపోతాయి. ఇక 8th సెల్ వచ్చేసరికి 8,19,200 రూపాయలు. ఇక్కడ 4 ఐడీస్ రీబర్త్. ఇక 9th సెల్ 16,38,400 రూపాయలు. 8 ఐడీస్ రీబర్త్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక 10వ సెల్ లో 32,76,800 రూపాయలు. ఇక్కడ రీబర్త్ 16 ఐడీస్ ఉంది. ఇక్కడ ఓవరాల్ గా గ్లోబల్ ఈ బుక్ పర్చేజ్ ఇన్కమ్ వచ్చేసరికి 65,47,200 రూపాయలు అండి. ఓన్లీ గ్లోబల్ ఇన్కమే, గ్లోబల్ గా పర్చేజ్ చేసినటువంటి ఇన్కమే. అది కాకుండా టీమ్ ఇన్కమ్ ఎంత, రిఫరల్ ఇన్కమ్ ఎంత, టీం నుంచి వచ్చే 20 లెవెల్స్ ఇన్కమ్ ఎంత, ఇవన్నీ కూడా చూసుకుంటే
నిద్ర లేకుండా పని చేస్తే ఒక 6 నెలలు జీవితాంతం సుఖంగా నిద్రపోతూ తినొచ్చు. అంత ఇన్కమ్ మీరు సంపాదించుకోవచ్చు. ఇక టోటల్ గా ఓవరాల్ గా చెప్తానండి. అంటే ఓవరాల్ గా టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది? గ్లోబల్ పర్చేజ్ ఇన్కమ్ అంటే లెవెల్ ఇన్కమ్, రిఫరల్ ఇన్కమ్ కాకుండా గ్లోబల్ ఈ బుక్ పర్చేజ్ ఇన్కమ్ ద్వారా మనకు వచ్చేటటువంటిది ఫస్ట్ సిరీస్ నుంచి 2,04,600 రూపాయలు, సెకండ్ సిరీస్ నుంచి 4,09,200 రూపాయలు, థర్డ్ సిరీస్ నుంచి 8,18,400 రూపాయలు,